అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 8వ తారీఖు జూన్ నెల నుంచి 14వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు వర్తిస్తుంది. అలాగే స్వాతి నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం వరకు ద్వాదశి తిథి నుండి తదియా తిథి వరకు. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే ఈ రోజు మూర్ఖులందరూ తమ బర్త్డేని ఇంగ్లీష్ డేట్ లో ప్రకారం చేసుకుంటున్నారు. చాలా తప్పు. మీరు పుట్టిన నక్షత్రం ఎవరినైనా అడిగినా పెద్దలు చెప్తారు. ఆ నక్షత్రం నాడు అంటే ఈ నెలలో జ్యేష్ఠ మాసంలో స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళ బర్త్డేలని ఈ 8 నుంచి 14 లోపల వస్తాయన్నమాట. ఆ రోజు వాళ్ళు తలస్నానం చేసి చక్కగా గుడికి వెళ్ళి దేవుడికి చక్కెర పొంగలి లాంటివి నైవేద్యం పెట్టి భగవంతుని ఆశీర్వచనాలు తీసుకొని పెద్దల ఆశీస్సులతో చక్కగా స్వీట్ తిని అందరి చేత ఆశీస్సులు అందుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. కాబట్టి అంత క్లియర్గా నేను నక్షత్రం చెప్తా. డేట్ని బట్టి ఇంగ్లీష్ డేట్ని బట్టి చేసుకోకండి, నక్షత్రాన్ని బట్టి చేసుకోండి. నెక్స్ట్ ద్వాదశి తిథి నుంచి తదియా తిథి అన్నారు. అంటే ద్వాదశి, విధియ, ద్వాదశి తర్వాత త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ, పాడ్యమి, విధియ, తదియ. ఇన్ని రోజుల్లో పెద్దలు ఎవరైతే జ్యేష్ఠ మాసంలో చనిపోయి కృష్ణపక్షము శుక్లపక్షం అని 2 ఉంటుంది, దాన్ని తెలుసుకొని ఆ రోజు ఆ తిథి నందు పితృదేవతలకి తర్పణం వదలాలన్నమాట. చనిపోయిన వాళ్ళకి తిథిని బట్టి తర్పణం వదలడం అనేది మొదటి నుంచి ఆచారంగా ఉంది. ఎప్పుడైతే తర్పణం వదులుతారో ఒక పంతుల్ని కలిసి మా అమ్మగారు పోయారండి, మా నాన్నగారు పోయారు, ఎవరైతే అమ్మ నాన్నలు ఉన్నారో వాళ్ళకు తర్పణం చేసే అధికారం లేదు. ఎవరికైతే లేరో, తల్లి లేరా లేదా తండ్రి లేరా, ఎవరు ఒక్కరిపోయినా కూడా తర్పణం వదలడానికి మనం ఆ యొక్క తల్లి చనిపోతే తండ్రి తర్పణం వదులుతాడు, తండ్రి పోతే కొడుకు తర్పణం వదులుతాడు. ఇలా తర్పణం అనేది పెద్దల్ని అడిగి తెలుసుకోవాలి. తాత ముత్తాతల పేర్లు అడుగుతారు, వాళ్ళ అమ్మల పేర్లు అడుగుతారు. తెలుసుకొని వెళ్ళి పంతులకి చెప్తే పంతులు పితృదేవతలకి చక్కటి ఆహారాన్ని అందించి వాళ్ళకి తర్పణాలు వదిలించి వాళ్ళ సంతృప్తి చెందిన తర్వాత మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ ఆస్తిపాస్తులు, సకల సంపదలు, ఐశ్వర్యాలు అన్నీ కూడా పితృదేవతల వల్లనే సాధ్యమవుతాయి. తర్వాత దేవుడి సంగతి, దేవుడి పూజ అవన్నీ తర్వాత. పితృదేవతలు సంతృప్తి చెందినప్పుడు ఎంత చేసినా వేస్ట్ అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ వారంలో శుక్రుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు, రవి సూర్యుడు వృషభ రాశిలో, బుధుడు గురువు కలిసి మిథున రాశిలో, అలాగే కుజుడు కేతు గ్రహాలు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు తుల అంటే స్వాతి నక్షత్రం నుంచి తుల, వృశ్చికం, ధనుస్సు, మకర రాశి వరకు సంచరిస్తున్నాడు అన్నమాట చంద్రుడు. కాబట్టి మనం ఈ యొక్క స్థితిని బట్టి, గ్రహస్థితిని బట్టి ఇప్పుడు మెయిన్గా ఏలినాటి శని ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు, అష్టమ శని ఉన్నవాళ్ళు ఏమేం చేయాలో వచ్చే ఎపిసోడ్లో వాళ్ళ రాశి ప్రకారంగా చెప్తాను. ముఖ్యంగా కాలసర్పదోషం అనేది రాహు పైన ఉండి కేతు కింద ఉండి అన్ని గ్రహాలు ఇరుక్కున్నాయని చెప్తున్నాం కదా, అది చంద్రుడు బయటికి రావడం వల్ల తగ్గుతుంది. కాలక్రమేణా కుజుడు కూడా బయటికి రావడం, అలాగే వెంటనే బుధుడు కూడా వచ్చేస్తాడు. ఇలా ఎప్పుడైతే గ్రహాలు రాహుకేతువులు దాటుతాయో అప్పుడు కాలసర్పదోషం పోతుంది, ప్రపంచం దేశంలో శాంతి నెలకొంటుంది అన్నమాట. అందరికీ నమస్కారం. మీనరాశి వాళ్ళందరికీ 8వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 14వ తారీఖు జూన్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి ఈ వారంలో గురువు యొక్క అనుగ్రహం చాలా బాగుంది. అలాగే గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల మానసిక ఉత్సాహాన్ని బాగా కలిగి ఉంటారు. పూజలు పునస్కారాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. పాజిటివ్ ఎనర్జీ పెంచుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. చక్కటి ప్రణాళికతో జాగ్రత్తగా ముందుకెళ్తారు. కుజగ్రహం యొక్క స్థితి సింహరాశిలోకి రావడం వల్ల ధన నష్టం ఎక్కువగా ఉంటుంది, కుటుంబంలో అశాంతి ఉంటుంది, అలాగే పిల్లల చదువు విషయంలో గందరగోళం ఉంటుంది. అదృష్టం బాగా తగ్గుతుంది. పెద్దల సహకారాలు బాగుండవు. తల్లిదండ్రులతో, మామగారితో, అత్తగారితో, పెద్దలతో, గురువులతో విరోధాలు తెంచుకోవడం చాలా నెగిటివ్ అన్నమాట. వాళ్ళ అదృష్టం, వాళ్ళ అనుగ్రహం లేకపోతే అదృష్టాన్ని కోల్పోతారు, అధర్మంలోకి వెళ్తారు.
కాబట్టి సంయమనం పాటించాలి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. ఎవరికి మనం సాయం చేసినా తిరిగి ఎవరు సాయం చేయకపోవడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బంధువుల్లో స్నేహితులు విరోధాలు కాకుండా చూసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త పడడం ఎంతైనా ఈ మీనరాశి వాళ్ళకి మంచిది. బుధుడి యొక్క అనుగ్రహం వల్ల సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు, ఆస్తులు పెంచుకునే అవకాశాలు, లావాదేవీలు మంచి లాభాలు, స్థిరచర ఆస్తులు పెంపొంచుకునేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వాళ్ళకు చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యం అధిపతి సూర్యుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యం, శత్రువుల మీద పైచేయి, రుణం తీరిపోయే అవకాశాలు కూడా అద్భుతంగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. పిల్లల చదువుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తారు. విదేశీయానాలు, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వాళ్ళ చదువు కోసం చేసే మీరు ఏ పనైనా సక్సెస్ అవుతుంది. అనుకున్న కాలేజీలో సీట్ రావటం, సబ్జెక్ట్లో సీట్ రావటం కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తారు. భార్యాభర్తల మధ్య చక్కటి సైవత కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులు శుభవార్తలు అందుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయని చెప్పేసి భార్యాభర్తల మధ్య చక్కటి బంధాన్ని తెలియజేస్తున్నాం. మీ యొక్క జాతకంలో ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉండడం వల్ల వ్యాపారంలో బాగా నష్టానికి గురే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ముందుకు ఆలోచిస్తూ వెళ్ళాలి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, అనుకున్న ఉద్యోగులు అనుకున్నట్టుగా సీట్ రావడం మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. వీసాలు మంజూరవుతాయి. ఎంతో ఆహ్లాదకరంగా ఉద్యోగంలో మీ తెలివితేటల్ని గుర్తించి సన్మాన సత్కారాలు కూడా జరుగుతాయి. ఈ వారం మొత్తం మీద మనం చూసుకుంటే కుజుడు చాలా ఇబ్బంది పెట్టిస్తున్నాడు. అటు ధనస్థానాన్ని, ఇటు అదృష్టాన్ని కొట్టేశాడు. శుక్రుడు ద్వితీయంలో ఉండి దెబ్బతింటున్నాడు. బుధుడు బాగున్నాడు. చంద్రుడు మంగళవారం తర్వాత బాగున్నాడు. సూర్యుడు మంచి యోగాన్ని ఇస్తున్నాడు. అలాగే మనకి గురువు మంచి మానసిక స్థైర్యాన్ని ఇస్తున్నాడు. శని ఏలినాటి శనిగా ఉన్నాడు. అనేక పరిహారాలుగా మన జాతకంలో ఉన్నాయి. మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ పేరు, డేటు, టైము నా నెంబర్ పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో మాట్లాడతా, పరిహారాలు చెప్తాను. మీ జాతకాన్ని పీడిఎఫ్ చేసి మీకు 58 పేజీలు పంపిస్తాను. మీకు 20 నిమిషాలు రికార్డు కూడా చేయిస్తానని చెప్తున్నా. మీనరాశి వాళ్లకు కొన్ని పరిహారాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.